బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ వేదికగా కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ప్రజాభవన్ లో జరిగే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి అధికారులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ హాజరు కానున్నారు. ఇక సాయంత్రం 5:30 సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులు ప్రజాభవన్ కు చేరుకుంటారు. అనంతరం 5:45 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రజాభవన్ కు చేరుకుని సమావేశంలో పాల్గొంటారు. హైదరాబాద్ వేదికగా కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. ప్రజాభవన్ లో జరిగే ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి అధికారులు కూడా హాజరు కానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. వీరితో పాటుగా ఈ సమావేశానికి మొత్తం తెలంగాణకు సంబంధించిన 3 మంత్రులు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా ఇప్పటివరకే సీఎం వర్గాలు తెలుపుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వారితో పాటుగా పొన్నం ప్రభాకర్, వీళ్ళు 3 కూడా ఆ తెలంగాణ నుంచి మంత్రులు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఏపీ నుంచి చంద్రబాబు నాయుడుతో పాటు మరో 3 మంత్రులు అటెండ్ అవుతారు. వారితో పాటుగా అధికారులు కూడా ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. తెలంగాణ నుంచి కూడా అధికారులు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుస్తుంది. దాదాపు 50 మంది కూర్చున్న విధంగా కూడా ఇప్పటివరకే ప్రజాభవన్ లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 5:30 సమయంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆ ప్రజాభవన్కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 6 గంటలకు కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి అంతకంటే ముందుగా తెలంగాణ మంత్రులందరూ కూడా ప్రజాభవన్ కి చేరుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోగానే వారికి స్వాగతం పలుకుతారు. స్వాగతం పలికిన తర్వాత ఆ సమావేశం 6 గంటలకు కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రారంభమయ్యే ఆ సమయంలో మాత్రం 3 మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు 3 మంత్రులు మాత్రమే ఈ సమావేశంలో ఉంటారు. వారితో పాటుగా అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం దాదాపు 3 గంటల నుంచి 4 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఆ ప్రజాభవన్ వద్ద చూడవచ్చు, ఒక పక్క బారికేడ్లను ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా లోపలికి వెళ్లే వాహనాలు ఏవైతున్నాయో వాహనాలని తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన తెలంగాణ నుంచి వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్, అంటే ముందుగా ప్రజాభవన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే వాటిని లోపలికి పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రజాభవన్ వద్ద మాత్రం ఈ బారికేడ్లతో పాటు భారీగా కూడా ఆ పోలీసులను కూడా మోహరించిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 5:30 ఆ తర్వాత 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. 6 గంటలకు సమావేశం ప్రారంభమై దాదాపు 3 గంటల పాటు కూడా సమావేశం జరుగుతుంది. కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత మొత్తం ఏమైనా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా, లేదంటే ఇట్లా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతున్నారని దానిపై కూడా ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే విభజన అంశాలకు సంబంధించినందుకు మాత్రం 2 ముఖ్యమంత్రులు కూడా చర్చించబోతున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైన కీలకంగా ఇవాళ చర్చ జరగబోతుంది. కాబట్టి ఒక పక్క ఆ తెలంగాణ 6 డిమాండ్లు కూడా ఈ సమావేశంలో ఉంచబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఏదైతే హైదరాబాద్ లో ఉన్న భవనాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు, వాటితో పాటుగా అప్పులకు సంబంధించినందుకు మాత్రం వాటన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం 2 ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించిన మాత్రం కీలకంగా చర్చ జరిగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. షెడ్యూల్ 9 అదేవిధంగా 10లోని అంశాల కీలకంగా మారాయి. కాబట్టి వీటిపైన కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రం కేంద్రాన్ని కూడా తెలిపే అవకాశం కనిపిస్తుంది. వంశీ, ప్రవీణ్, చూస్తున్నాం ఒక రకంగా ఆర్థికాంశాలు ఒక ఎత్తు అయితే మానవ సంబంధాలకు సంబంధించి, అదేవిధంగా కొంతమంది ప్రజల మనోభావాలకు సంబంధించి, విలీన మండలాలకు సంబంధించిన అంశం అనేది ఈ రోజు తెర మీదకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హెచ్ఎంటీవీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. సో విలీన మండలాలకు సంబంధించి ఈ రోజు ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారా?
ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6 డిమాండ్లు కూడా ఆ ఏపీ ప్రభుత్వం ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తుందో అందులో 7 మండలాలు ఏదైతే ఆ గతంలో 7 మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో కలిపారో ఆ మండలాల ఆ విషయంలో కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 మండలాలను కూడా తిరిగి తెలంగాణలో కలపాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో ఉంచబోతున్నారు. దాంతో పాటుగా ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మాత్రం 5 గ్రామాల ప్రజలు కూడా ఇప్పటివరకు ఇబ్బందులు పడుతున్నారు. 5 గ్రామాల ఆ ప్రజల విషయంలో మాత్రం ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించినందుకు మాత్రం దానిపైన కూడా ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశావాదాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం 5 గ్రామాలకు సంబంధించిన గ్రామ ప్రజలు కూడా ఇవాళ ప్రజాభవన్ కి చేరుకుని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిశారు. 5 గ్రామాలకు సంబంధించినందుకు ఈ అంశాన్ని కూడా సమావేశంలో 20 ముఖ్యమంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరిన సిచ్యువేషన్ ఉంది.